गुरुभ्यो नमः। श्री गुरुदेवा दत्त स्वरूपा मानव रूप धरा ऋषीश्वर पूर्व सनातन धर्मोद्धारण भक्त समुद्धरा पावन चरण। నమస్కారం. మనం ప్రతి శనివారం జరుపుకునే స్వామి భక్తుల సత్సంగానికి శుభాహ్వానం పలుకుతూ స్వామి భక్తుడు మాకాని వెంకట్రావు గారి గురించి, స్వామితో ఆయనకున్న అనుభవాల గురించి తెలుసుకుంటూ వస్తున్నాము. స్వామివారిని వెంకట్రావు గారు 1973వ సంవత్సరంలో మొదటిసారి చూడటం జరిగింది. ఆ తర్వాత ఈయన ఒక గండము ఆయన ఆయుష్ పెంచి స్వామివారు అనుగ్రహించిన తర్వాత ఎక్కువ సమయం స్వామితో గడపాలని తపన పడిపోయేవారు. ఆ క్రమంలో సుమారు 5 సంవత్సరాల పాటు స్వామితో నిరంతరం ఉండటం, అక్కడ జరిగిన ఎన్నో విశేషాలు మనతో పంచుకోవటం జరిగింది. ఆత్మీయులారా, ఈ శనివారం నాటి స్వామి భక్తుల సత్సంగానికి శుభస్వాగతం. స్వామి గురించి సోదరుడు మాకాని వెంకట్రావు మనకు అందించిన వివరాలను చెప్పుకుంటున్నాం సత్సంగంలో. ముఖ్యంగా వెంకట్రావు జీవనానికి వ్యాపారం చేసుకునేవారు, మందుల వ్యాపారం చేసుకునేవారు, మెడికల్స్ షాపులు ఉండేవి. సరళమైన మనిషి, వీలైనంత వరకు తనకు ఎదురైన వాళ్ళకి సాయం చేద్దామనే దృష్టి గలవాడు. మొత్తం మీద స్వామి కృపా విశేషం వల్ల స్వామి దగ్గరకు చేరిన తర్వాత అప్పుడప్పుడు వచ్చి వెళుతూ చివరికి ఎక్కువ కాలం స్వామి దగ్గరే ఉండటం కూడా జరిగింది. 1979వ సంవత్సరంలో సెప్టెంబర్ నెల 1వ తేదీ సోమశిల దగ్గరున్న లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి స్వామితో కలిసి మేమంతా వెళ్ళాము. అసలు ఆ లక్ష్మీ నరసింహస్వామి గుడి ఎలా వచ్చింది అంటే, స్వామి మొదట్లో బాగా విశేషంగా తిరుగుతున్న రోజుల్లో ఆ గుడి కట్టే స్థలంలో పసుపు కుంకుమ చల్లి వచ్చేవారంట. ఎందుకు స్వామి అలా చేస్తున్నారు అంటే, ఇక్కడికి పెంచెల కోన నుంచి తీగ నడుపుతున్నారయ్యా అని చెప్పారని. ఆ తర్వాత అక్కడ లక్ష్మీ నరసింహస్వామి గుడి రావటం, ఆ ప్రతిష్ట రోజు కూడా స్వామివారు అక్కడ గుండం వెలిగించి టెంకాయ కొట్టడం జరిగింది. ఆ గుడికి మమ్మల్ని 79వ సంవత్సరం సెప్టెంబర్ నెల 1వ తేదీ మేమంతా స్వామితో కలిసి వెళ్ళడం, అక్కడ విశేషంగా వెంకట్రావు గారికి ఒక ప్రమాణ పత్రం కూడా రాయించి ఇచ్చారు. అక్కడి నుంచి స్వామి భక్తులైన పరమానంద స్వామి ఆశ్రమానికి వెళ్ళడం, వాళ్ళ దగ్గర కలిసి కొంత సమయం గడిపి అక్కడి నుంచి రాజుపాళెం జయరామరాజు ఇంటికి వీళ్ళందరూ కలిసి వెళ్ళారు. ఆ సమయంలో జయరామరాజుకి పక్షవాతం వచ్చి మంచంలో ఉండి స్వామిని అనన్యంగా ప్రార్థిస్తూ ఉండటంతో స్వామివారు ఆయన్ని దగ్గరకు పిలిపించుకొని ఊరి బయట సాలలో ఒక 5 రోజుల పాటు స్వామి తనతో ఉంచుకోవడం జరిగింది. ఇంకా జయరామరాజుకి ఏం పర్వాలేదులయ్యా, ఇంకా మనం బయలుదేరదాం అని చెప్పి మేమంతా అక్కడి నుంచి కలిసి ఊరికి వచ్చేసామని ఆ రోజు జరిగిన విశేషాలు ఎన్నో ఈయన వివరించారు. ఆగస్టు 11, 1980న స్వామివారు ఆంజనేయ స్వామి గుడిలో ఉన్నారు. ఆ సమయంలో వెంకట్రావు గారు, గురవయ్య మరికొందరు స్వామితో పాటు ఉన్నారు. బాలబ్రహ్మానంద స్వామి కలిచేడు దగ్గర నుంచి వచ్చి స్వామికి నమస్కరించి ఎదురుగా ఉన్న స్వామివారి కుటీరంలోకి వెళ్ళారు. కొంతసేపటికి వెంకట్రావు గారు కూడా ఏదో పని మీద ఆశ్రమంలోకి పోగా అక్కడ తులసవ్వ, వక్యవ్వ, బాలబ్రహ్మానంద స్వామి మరికొంతమంది కలిసి స్వామివారి గురించి, వారి లీలల గురించి వివరించుకుంటూ చెప్పుకుంటూ ఆనందంగా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈ సమయంలో ఇవన్నీ మనం రాసి పెడితే చాలా బాగుంటుంది అని వెంకట్రావు గారికి ఆలోచన వచ్చిందట. అనిపించగానే స్వామివారి దగ్గర తెల్ల కాగితాలు, పెన్ను ఉన్నాయి, తెచ్చుకుందామని స్వామి దగ్గరకు వచ్చి కూర్చున్నారు. ఆ కాగితాలు తీసుకోగానే, ఎక్కడికయ్యా వెళ్ళేది, ఇలారా కూర్చో అని స్వామివారు కొంతసేపు వెంకట్రావు గారు దగ్గర కూర్చోబెట్టుకున్నారట. ఆ తర్వాత వెళ్ళి నేను వారిని అడిగి కొన్ని విషయాలు రాసి పెట్టుకున్నాను. స్వామివారి అనుగ్రహంతోనే నాకు ఈ విషయ సేకరణ చేసే అవకాశం లభించిందని వెంకట్రావు గారు వివరించారు. ఆయన ఒకసారి స్వామికి సంబంధించిన ఈ వివరాలన్నీ సేకరించి ప్రపంచానికి అందిస్తే ఎంత బాగుంటుంది అనిపించింది. ఆ ప్రేరణ
స్వామి యొక్క కృపా విశేషం కావచ్చు. అందువల్ల ఏమైంది, వారు రచించినటువంటి పుస్తకంగా స్వామి అనుగ్రహంతో రూపొందింది. నిజానికి స్వామివారితో ప్రత్యక్ష సంబంధం ఉండి ఆ సమయంలోనే లభించినటువంటి లీలలను గ్రంథస్థం చేసిన వారిలో మొదటి వారు మాస్టారు. తర్వాత ఈ సోదరులు అందరూ ఉన్నారు. మాస్టర్ యొక్క ప్రేరణ వల్ల మన సుబ్బరామయ్య, వెంకట్రావు గారు, తర్వాత ఇంకా చాలామంది స్వామి గురించి రాసిన వారు ఉన్నారు. ఏది ఏమైనా ఒక ప్రత్యేకత సంతరించుకున్న వాటిలో వెంకట్రావు గారు విరచించిన సచ్చరిత్ర, స్వామి చరిత్ర ఉంది. 1980వ సంవత్సరం జూలై నెలలో ఒకరోజు స్వామివారితో కలిసి వెంకట్రావు, మిగతా కొంతమంది భక్తులు అందరు కలిసి తులసవ్వ వాళ్ళ ఊరైన పెనవర్తికి వెళ్ళడం జరిగింది. ఆ ఊర్లో చెన్నకేశ్వర స్వామి ఆలయంకి స్వామి వెళ్ళటం, మూల విరాట్కి ఎదురుగా ఒకవైపుగా ఒక పక్కన కూర్చొని స్వామివారు కుడి అరిచేతిని చూసుకుంటూ మూల విరాట్ వైపు చూస్తూ ఏదో స్మరిస్తూ ఉన్నారు. అది మేము ప్రత్యక్షంగా అక్కడ ఉండటం వల్ల అదంతా చూడగలిగాము. ఒక రోజంతా అలా గడిపిన తర్వాత ఇంక ఇంత మాట్లాడటం అయిపోయిందయ్యా, మనం బయలుదేరదాం అని చెప్పి అక్కడి నుంచి తులసవ్వ వాళ్ళ ఇంటికి వెళ్ళడం. ఒకరోజు తులసవ్వ వాళ్ళ ఇంట్లో ఉన్నాము. 3వ రోజు ఉదయం 8:30 గంటలకంతా తులసవ్వ వాళ్ళ కుమారుడు ఆదినారాయణ రెడ్డి గారి కారులో తలుపూరు నారాయణదాస్ ఆశ్రమానికి బయలుదేరాలని అక్కడి నుంచి కదలడం జరిగింది. నెల్లూరు మెడ్రాస్ బస్ స్టాండ్కి వచ్చేప్పటికి ఆ డ్రైవర్ పోల్ మస్తానయ్య పెట్రోల్ పట్టించి రేడియేటర్లో నీళ్లు నింపి బయలుదేరబోయేటప్పుడు వీళ్ళు ఏదో పూలమాలలు తీసుకురమ్మంటే, నాకు ఈ దేవుళ్ళ మీద నమ్మకం లేదు, నేను కమ్యూనిస్టుని అని కొంచెం పెడసరంగా మాట్లాడాడు. సరే వాళ్ళు ఏం పట్టించుకోకుండా అక్కడి నుంచి బయలుదేరారు. సుమారు కొత్తూరు అంబాపురం ప్రాంతానికి వెళ్ళేటప్పటికి రేడియేటర్లోంచి విపరీతంగా పొగలు రావటం, కారు ఆపేసి చూస్తే చుక్క నీళ్లు కూడా లేకపోతే అప్పుడు స్వామితో ఉన్న వెంకటయ్యని నీళ్లు తీసుకురమ్మని మస్తానయ్య పంపించారు. కానీ అప్పటికి కూడా స్వామి అక్కడ ఉండారనే ఏమాత్రం భక్తి లేకుండా ఒక సిగరెట్ వెలిగించుకొని కారు వెనక వైపు నిల్చుకొని ఆయన సిగరెట్ తాగుతూ ఉన్నారు. కారులో ఉన్న స్వామి, అబ్బో గొంతు కోయాల్సి వస్తుందయ్యా, అయ్యా గొంతు కోయాల్సి వస్తుందయ్యా అని పెద్దంగా అరవటం. ఈయన ఏదో మాట్లాడుతుంటాడులే అని మస్తానయ్య అనుకున్నాడంట. నీళ్లు తెచ్చి నింపుకొని వాళ్ళు ఒక 10 మైళ్ళు దూరం పోయేటప్పటికి కారుకి ఎడం వైపు నుంచి బానెట్ మీదుగా ఒక మేక పిల్ల అవతలకి దూకేసే క్షణంలో స్వామివారు బండా పండయ్య అని పెద్దంగా కేక వేశారని సడన్ గా బ్రేక్ వేసేసి డ్రైవర్ నిశ్చేష్టుడైపోయి స్వామి వైపు చూసేసరికి పైవాళ్ళు తప్పించారులయ్యా, ఇంక పోనీ అయ్యా అన్నారు. అక్కడితో అతను తన మూర్ఖమైన ఆ ప్రవర్తనని తొలగించుకొని వెంటనే వెనక సీటు దగ్గరకు వచ్చి స్వామి పాదాలు పట్టుకొని నమస్కరించాడు. పొరపాటు స్వామి, నా ప్రవర్తన ఎంత తప్పుగా ఉండింది అని. ఆ తర్వాత నుంచి మస్తానయ్య స్వామి పట్ల భక్తిగా ఉండేవాడని కూడా వీళ్ళ ద్వారా తెలిసింది. అదే వీళ్ళ దగ్గర డ్రైవర్ మస్తానయ్య అని ఒక అతను ఉండేవాడు. ఆ తర్వాత ఆర్టీసీలో కూడా పనిచేశాడు. మాతో చాలాసార్లు వీళ్ళ కారు మేము ఉచితంగా తీసుకెళ్ళినప్పుడు కనీసం ఆయిల్ కూడా పంచుకోలేదు వాడు. ఆ రోజుల్లో మాతో వచ్చినప్పుడు ఈ డ్రైవర్ కొన్ని విషయాలు చెప్తుండేవాడు. వీళ్ళు పిచ్చోళ్ళు ఈ పిచ్చోళ్ళని నమ్ముతుంటారు అని ఆ జ్ఞాని అనుకునేవాడు. ఒకసారి ఏమైందంటే ఇతను కారులో పోతున్నాడు, ఆయన డ్రైవింగ్ మీద ఆయనకి ఎక్కలేని నమ్మకం. అంబాసిడర్ కారు అది డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. అక్కడ ఎక్కడి నుంచో ఒక మేక ఎగిరి అడ్డం వచ్చింది. ఇతను బ్రేక్ కొట్టలే. ఒక్క సెకండ్ ముందు స్వామి ఏమన్నాడు, అయ్యో గొంతు తెగుతుంది ఆపయ్యా అన్నాడు. బ్రేక్ ఇటు కొట్టలే. ఎవరు కొట్టారో తెలీదు. బ్రేక్ పెట్టి కారు ఆగింది, మేక వెళ్ళిపోయింది. ఇతడు భక్తుడయ్యాడు. ఆ విధంగా అతను చాలాసార్లు మాతో వచ్చినప్పుడు స్వామి గురించి చెప్పేవాడు. నేను మొదట నమ్మలేదు, ఈయన చాలా మహానుభావుడు, అందుకని అవ్వ ఆదినారాయణ రెడ్డి గారు ఆయనను విశ్వసించడం అనేది ఊరికే జరగలేదు, నాలాంటి వాడికి కూడా ఎన్నో లీలలు వచ్చాయి. నాకు ఒకరోజు ఒక ఆర్టీసీ బస్ ఎక్కాను. ఎక్కేటప్పటికి ఇతను వచ్చి డ్రైవర్ సీట్లో నేను చూడలేదు. గబక్కున సార్ నమస్కారం సార్ అంటా వచ్చాడు. మద్రాసు పోయే బస్సు అది. అడిగితే ఏమయ్యా అంటే, మస్తానయ్య నువ్వు కదా అంటే, అది స్వామి ఇచ్చాడండి. ఇప్పుడు నాకు స్వామి బతుకు కూడా ఇచ్చాడు. ఆ రోజు నేను ఆయనతో పోవటం కాదు, ఈరోజు నాకు ఈ బతుకు కూడా స్వామి ఇచ్చాడని. కాబట్టి బ్రతుకునిచ్చే పరాత్పరుడు వెంకయ్య స్వామి, కన్నీళ్లు తూచే నారాయణుడు వెంకయ్య స్వామి, ప్రతివాడికి అండగా ఉండి మరణించి ప్రేమ తప్ప ఏమీ ఆశించని సత్పురుష శ్రేష్ఠుడు వెంకయ్య స్వామి. విధులు నిషేధాలు నియమాలు ఏమీ చెప్పకుండా ఎవరినైనా అనుగ్రహించిన స్వామి వెంకయ్య స్వామి. ముఖ్యంగా ఆడవాళ్ల పట్ల
అంతులేని ఆదరణ కలిగిన ఒక గొప్ప ప్రేమరూపి, స్త్రీ జనాలకు మహోద్ధారకుడైనటువంటి ప్రేమస్వరూపి, గొప్ప సత్పురుషుడు, మానవజాతి చరిత్రలో అరుదైన మహనీయమూర్తి, పరమ పూజ్యుడైన వెంకయ్య స్వామి. ఒకసారి మేము వెంకట్రావు గారి తాతయ్య దగ్గరికి వెళ్ళి, తాతయ్య స్వామి విషయాలు ఏమన్నా చెప్పండి అని అడిగాం. అప్పుడు చెప్తానమ్మా అని చెప్పి 1978లో ఒకసారి స్వామిగారు మూలాపేటకు వచ్చున్నారు గురునిలయానికి. అప్పుడు స్వామి ఫోటో ఒకటి మంచి ఫోటో తీయించుకుంటే బాగుంటుంది అని అనిపించింది. పక్కనున్న గోపాలయ్యతో అడిగాను, గోపాలయ్య స్వామిని అడుగుదామా ఫోటో తీసుకుందాము అని. అప్పుడు వెంటనే స్వామి లేచి, అయ్యా ఫోటో కావాలా, తీసుకోమని చెప్పయ్యా అని కూర్చున్నారు. సరేనని చెప్పి ఫోటోగ్రాఫర్ వచ్చి ఆ ఫోటోగ్రాఫర్ వైపే స్వామి చూస్తూ కూర్చున్నారు. ఫోటోగ్రాఫర్ 2 సార్లు ఫోటో తీశారు. 3వసారి తీయపోతే ఇంకా చాలయ్యా అన్నారు స్వామి. ఆ ఫోటోలో స్వామి వారికి అద్భుతంగా నుదుటి మీద ఒక నేత్రం ఉన్నట్టు దర్శనమైంది. ఆ విధంగా స్వామివారి ఫోటో మనకు లభించింది అని చెప్పారు. ఒకసారి స్వామివారు సమాధి అయిపోయిన తర్వాత మాకాని వెంకట్రావు గారి మనవరాలు నివేదిత 2 సంవత్సరాల బిడ్డకి వాంతులు విరేచనాలు అవడం, సమయానికి వెంకట్రావు గారు బయట ఉండి ఆ రాత్రికి వచ్చేప్పటికే వీళ్ళు మూలపేటలో ఉన్న డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి మందులు ఇప్పించినా కూడా తగ్గలేదు. తర్వాత రామచంద్రారెడ్డి హాస్పిటల్కి పోయారు. అక్కడ కూడా అయ్యా పరిస్థితి చేయి దాచిపోతుంది, స్పృహ తప్పిపోతుంది బిడ్డ అంటే ఆ రామచంద్రారెడ్డి గారి కారులోనే అమెరికన్ హాస్పిటల్కి వెళ్ళాం మేము. స్వామివారి ఫోటో ఒకటి బిడ్డ పక్కన పెట్టి వెంకట్రావు దంపతులు ఇద్దరు స్వామిని అనన్యంగా ప్రార్థిస్తూ ఉంటే సగం రాత్రి ఎప్పటికో ఆ బిడ్డకి మెలకు వచ్చి స్వామి ఫోటోను తాకిందని. అంత చిన్న బిడ్డ స్వామి ఫోటో తాకటం, ఆ విధంగా రియాక్ట్ అవ్వటం అనేది అది మేము స్వామి దయగా భావిస్తున్నామని కూడా వెంకట్రావు గారి ద్వారా తెలిసింది. ఆయనకు దాదాపుగా స్వామి భక్తులు అందరూ చాలా దగ్గరగా తెలిసిన వాళ్ళు. వాళ్ళ ద్వారా అన్నిటినీ సేకరించి ప్రపంచానికి అందించాలనే తపన ఆయన పుస్తకం ద్వారా మనకు లభిస్తుంది. అంతేకాకుండా ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడంతా వాటిని సేకరించి వాటన్నిటినీ తర్వాత ఒక దగ్గర సరైన రీతిలో సమకూర్చి గ్రంథంగా చేయటం అనేది చాలా కష్టంతో కూడిన పని. ఎందుకంటే వెంకట్రావు గారు ఒక రచయిత కాదు, ఒక భక్తుడు రచన చెయ్యాలనేటువంటి భావనతో స్వామి గురించి చెప్పాలనే తపనతో చేసిన ప్రయత్నం ఆ గ్రంథం. దానికి లభించిన స్వామి యొక్క కృపకు అది నిదర్శనం. అదేవిధంగా వచ్చి స్వామి గురించి ప్రపంచానికి తెలియవలసింది ఎంతో ఉంది, తెలిసింది తక్కువే అనే భావనతో ఉండేవారు ఆయన. అందుకని ఆయన ఎప్పుడు ఎవరు కనిపించినా స్వామి గురించిన మంచి విషయాలు చెప్పేవారు, లీలల గురించి చెప్పేవారు. అసలు అన్నిటికంటే ముందు స్వామి ఎక్కడున్నాడో తెలియచెప్పిన కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరంటే మాకాని వెంకట్రావు. ఆయనకు 2 మెడికల్ షాపులు ఉండేవి, మణి మెడికల్స్ అని, ఓంకార్ మెడికల్స్ అని, పెద్ద హాస్పిటల్ ఎదురుగా. అక్కడికి వెళ్ళి మనం కనిపించగానే స్వామి పలానా దగ్గర ఉన్నాడని తెలిసింది, పలానా సమయం వరకు ఉండవచ్చు, మీరు వెళ్ళి చూడవచ్చు. మహానుభావుడైన స్వామివారిని చూసే అవకాశాన్ని ఆ విధంగా వీలైనంత వరకు దాన్ని తెలియజేసేవారు ఆయన. అటువంటి గొప్ప సేవ చేసిన వారు మన వెంకట్రావు గారు. ఆయన స్వయంగా తాను చవిచూచినటువంటి అనేక విషయాలను ప్రత్యక్షంగా ఉన్నవే కాకుండా తనకు తాను కూడా అనుభూతి చెంది దాని ద్వారా తనను ఎంతగానో ప్రేరేపించుకొని తన జీవితాన్ని మార్చుకున్నటువంటి వ్యక్తి కూడా ఆయన. అంతేకాదు తన ఇంటిని గురునిలయంగా మార్చుకున్నాడు. మనం ఇప్పుడు నెల్లూరుకు వస్తే నెల్లూరులో ఎప్పుడైనా మూలపేటలో మన వెంకట్రావు గారి ఇల్లే గురునిలయంగా ఉంటుంది. స్వామిపరమైనటువంటి రీతిలో అక్కడ గుండం ఉంది, స్వామివారు ఉపయోగించిన విశేషమైన వస్తువులు ఉన్నాయి. వాటన్నిటినీ మనం చూడవచ్చు, స్పర్శించవచ్చు, సంతోషించవచ్చు. కాబట్టి ఒక గురుభక్తుడు తనదైన శైలిలో చేస్తున్న స్వామి సేవకు గుర్తుగా మాకాని వెంకట్రావు ఎప్పుడు నిలిచి ఉంటారు. ఆ సోదరుడికి ఘన నివాళి. ప్రస్తుతానికి సత్సంగం ఇలాగే కొనసాగుతుంది. నమస్కారం.